హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మరొక మినీ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చి మేము ఊరికైతే వెళ్ళడానికి బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇంకా దీంట్లో అయితే నా ఈ వయసు బట్టలు పెట్టేసి పక్కన బ్లూ బ్యాగ్లో అయితే జున్నువి హంసివి అయితే బట్టలు అయితే సర్దేసేసాను. ఇంకా మమ్మల్ని ఊరు తీసుకెళ్ళడానికి అయితే అన్నయ్య అయితే వస్తున్నారు. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అది పోసేసానండి. ఇంకా ఎగ్ దోశ వేసాను. ఇంకా వేయమనేసరికి ఇంకా ఎగ్ దోశ వచ్చేసి రెసిపీ వచ్చేసి షేర్ చేస్తున్న ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా కావాలంటే. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ దోశ అనేది. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత మేము అందరం అయితే ఫ్రెష్ అయిపోయేసాము. ఇంక బ్యాగ్ అంతా ఆల్రెడీ ముందే సర్దేశాం కదా. ఫ్రెష్ అయిపోయేసి పిల్లలు అయితే వాళ్ళ మామ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఊరికి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. చికెన్ కర్రీ, రసము అండ్ రైస్ అయితే పొయ్యి మీద పెట్టి ఉడుకుతుందనమాట. ఇంకా వంట అయితే పూర్తయిపోయిన తర్వాత ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయాం కదా, బట్టలన్నీ మిషన్లో వేసేసానండి. ఇంకా మళ్ళీ ఊరి నుండి వచ్చిన తర్వాత దాకా బట్టలు అట్లాగే ఉంచేది ఎందుకులేని మిషన్లో వేసి ఆరేసేసి ఊరికైతే బయలుదేరుతామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.